హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనలో చాలామందిని వేధించే అతి ముఖ్యమైన సమస్య స్థూలకాయం మరియు శరీరంలో కొవ్వు పెరిగిపోవటం, అధిక బరువు. ఆహారపు అలవాట్లో మార్పు, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవటం, ఒత్తిడి, ఇలా అనేక కారణాల వల్ల మనలో చాలామంది స్థూలకాయం బారిన పడుతున్నారండి. అధిక బరువు మరియు కొవ్వు బాగా పెరిగిపోవటం వల్ల అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారండి. అయితే ఈరోజు చెప్పబోయే టిప్ మీ యొక్క అధిక బరువు, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మరియు స్థూలకాయం ఇలాంటి సమస్యలన్నింటినీ తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుందండి. మరింకెందుకు ఆలస్యం, ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడటం ద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చో ఒకసారి చూద్దామండి. దీనికోసం ముందుగా ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దామండి. ఈ టిప్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన మొట్టమొదటి పదార్థం వాము, రెండవ పదార్థం సోంపు, మూడవ పదార్థం జీలకర్ర. ఇప్పుడు ఈ మూడు పదార్థాలను వాడి ఈ వెయిట్ లాస్ టిప్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకోండి. ఇందులో ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ సోంపు గింజలు, ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాము, సోంపు మరియు జీలకర్రను మిక్సీ సహాయంతో మెత్తగా పొడిలా చేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మూడు పదార్థాలను వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మూడు పదార్థాలను మిక్సీ సహాయంతో మెత్తగా పొడిలా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పొడి రెడీ అయిందండి. వాము, జీలకర్ర మరియు సోంపును మిక్సీ సహాయంతో ఇలాగా పొడిలా చేసుకున్నామండి. ఇప్పుడు ఈ పొడిని వాడి ఈ వెయిట్ లాస్ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలి ఒకసారి చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకోండి. ఇందులో సుమారు కప్పున్నర వాటర్ను వేసుకోవాలండి. తరువాత మనం రెడీ చేసి పెట్టుకున్న పొడిని ఒక స్పూన్ ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ మీద ఉంచి సన్నని సెగపై ఒక 5 నిమిషాల పాటు మరిగించాలండి. ఈ వెయిట్ లాస్ పానీయం రెడీ అయిందండి. దీన్ని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆగాలండి. తర్వాత ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి. దీన్ని ఇందులోకి వడకట్టుకోండి. ఇప్పుడు ఈ పానీయం రెడీ అయిందండి. దీన్ని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం తాగాలి. అయితే ఈ పానీయాన్ని ఎలా వాడాలి, ఎలా వాడటం వలన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, అధిక బరువు మరియు స్థూలకాయం ఇటువంటి సమస్యలను ఎలా దూరం చేసుకోవచ్చో ఒకసారి చూద్దామండి. మనం ఇందులో వాము, సోంపు మరియు జీలకర్రను వాడామండి. ఈ మూడు శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతాయండి. అంటే మన జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. మనం తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేలా చేసి శరీరంలో వ్యర్థాలు పెరిగిపోకుండా చూస్తుందండి. అలాగే శరీరానికి హాని చేసే టాక్సిన్లను బయటికి పంపడంలో ఎంతగానో సహాయపడుతుందండి. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా ఒక నెల పాటు ప్రతిరోజు ఉదయం తీసుకోవడం ద్వారా అధిక బరువు, స్థూలకాయం మరియు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చండి. మనలో చాలా మందికి పిరుదులు లేదా పొట్ట చుట్టూ, చేతుల దగ్గర మరియు తొడల దగ్గర ఇలాంటి శరీర భాగాల్లో కొవ్వు బాగా పెరిగిపోతూ ఉంటుందండి. అలాంటి వారు క్రమం తప్పకుండా ఈ పానీయాన్ని 30 రోజులు ఉదయాన్నే లేవగానే పరగడుపును తీసుకున్నట్లయితే మంచి ఫలితాలను చూడొచ్చండి. ఈ పానీయాన్ని తీసుకున్న ఒక గంట తర్వాత మీ అల్పాహారాన్ని కానీ లేదా ఉదయం భోజనాన్ని కానీ ఫినిష్ చేయండి. ఈ పానీయాన్ని ఇలా క్రమం తప్పకుండా ఒక 30 రోజులు వాడటం ద్వారా మీ శరీరంలో పెరిగిపోయిన కొవ్వు కరగటం ప్రారంభమవుతుందండి. ఎందుకంటే శరీరంలో మెటబాలిజం అంటే జీర్ణక్రియలు వేగవంతం అయ్యి తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుందండి. అలాగే మలబద్ధక సమస్య దూరం అవుతుందండి. దీంతో పాటు ఉదర సమస్యలైన గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరంగా ఉండటం, తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు కూడా నివారింపబడతాయండి. అలాగే మీరు ఈ మూడు వాటిని పొడిగా చేసి ఒక గ్లాస్ కంటైనర్లో భద్రపరచుకోవచ్చండి. రోజు ఇలా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మూడు పొడులను కలిపి 3 సమభాగాల్లో చేసుకుని ఎక్కువ పరిమాణంలో అంటే నెల రోజులకు సరిపడా మీరు ఈ పదార్థాలను ముందే తయారు చేసుకోవచ్చండి. తయారు చేసుకుని ఒక గాజు సీసాలో భద్రపరుచుకుని
ప్రతిరోజు ఉదయం ఒక కప్పున్నర వాటర్లో వేసి ఒక 5 నిమిషాలు మరిగించి ఆ తర్వాత తీసుకోండి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మీ పొట్ట చుట్టూ లేదా పిరుదులు, తొడలు, చేతుల దగ్గర ఉండే కొవ్వు కరగడం ప్రారంభమవుతుందండి. తద్వారా అధిక బరువు, స్థూలకాయ సమస్యల నుండి ఈజీగా బయటపడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టిప్. ఈ టిప్ మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. మరొక టిప్తో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ధన్యవాదములు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు, సలహాలు తప్పక తెలియజేయగలరు.